హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏవైతే పాత మందులు అంటే మిగిలినటువంటి రోగాల కోసం ఉపయోగించేటటువంటి మందులు కూడా కోవిడ్-19ని తగ్గించడానికి, దాని యొక్క తీవ్రతను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అన్నటువంటిది. అంటే కొత్త మందులు కనుగొనే వాటి బదులు హెచ్ఐవి, ఇన్ఫ్లుయెంజా, ఎబోలా ఇలాంటి రోగాలకు వాడుతూ ఉన్నటువంటి పాత మందుల్ని కొన్ని మార్పులు చేర్పులతో ఈ కోవిడ్-19కి ఉపయోగిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో క్యాన్సర్ చికిత్సకి వాడినటువంటి ఈ 2DG ఏదైతే ఉందో ఔషధాన్ని, దాన్ని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అన్నటువంటిది ఒక మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్నటువంటి కోవిడ్ రోగుల మీద కూడా ఇది సమర్థంగా పనిచేయటం జరిగింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్తో కలిసి DRDO ఈ 2DG అన్నటువంటి ఔషధాన్ని అందిస్తూ ఉంది. దీనివల్ల రోగికి ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించి త్వరగా ఆసుపత్రి నుంచి బయటికి రావటానికి ఇది తోడ్పడుతుంది. అలాగే ఎబోలా వైరస్ని అరికట్టడం కోసం రూపొందించినటువంటి రెమిడిసివర్ ఏదైతే ఉందో దీనిని ఇప్పుడు కోవిడ్ మీద కూడా ప్రయోగిస్తూ ఉన్నారు. రెమిడిసివర్ వల్ల పెద్దగా ఉపయోగం లేదు అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడుతూ ఉన్నా కూడా మన భారతదేశంలో స్వల్ప మధ్యస్థ లక్షణాలు ఉన్నటువంటి కోవిడ్ రోగులకి దీన్ని ఇస్తూ సంతృప్తికరమైనటువంటి ఫలితాల్ని సాధిస్తూ ఉన్నారు. కోవిడ్ వచ్చినటువంటి 10 రోజుల్లోనే ఆక్సిజన్ అవసరమైనటువంటి రోగులకి ఈ రెమిడిసివర్ ఇవ్వాలి అన్నటువంటిది కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా సిఫార్సు చేయటం జరిగింది. తీవ్ర లక్షణాలు ఉన్నటువంటి కోవిడ్ రోగుల మీద కార్టికోస్టెరాయిడ్ అయినటువంటి డెక్సామిథెసోన్ ఇది బాగా పనిచేస్తోంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసినటువంటి మందుల్లో టోసిలిజుమాబ్ అన్నటువంటిది కూడా ఉంది. ఇన్ఫ్లుయెంజా చికిత్స కోసం యూజ్ చేస్తున్నటువంటి మాల్నుపిరవిర్ ఏదైతే ఉందో దీనిని మార్పులు చేర్పులతో చేస్తూ కోవిడ్ వైరస్ మీద ప్రయోగించడానికి భారత్, అమెరికాలు రెండూ కూడా సమాయత్తమవుతూ ఉన్నాయి. మాల్నుపిరవిర్ కేవలం 24 గంటల్లోనే కోవిడ్ వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుంది. కొన్ని ఇతర వ్యాధుల చికిత్సకు వాడుతున్నటువంటి నైక్లోసమైడ్ కానీ, కోల్చిసైన్ కానీ, అలాగే క్లోరోప్రోమజైన్ అంటాము, ఈ మందుల్ని కోవిడ్ చికిత్సకు ఉపయోగించే విషయం మీద భారత రసాయన సాంకేతిక పరిశోధనా సంస్థ IICT అన్నటువంటిది ప్రయోగాలు జరిపిస్తూ ఉంది. ఇందులో టేప్ వామ్ చికిత్సకి ఉపయోగించేటటువంటి వాటికి కూడా, అంటే ఈ నైక్లోసమైడ్ అన్నటువంటిది టేప్ వామ్కి సంబంధించి ఉపయోగించేదన్నమాట. దీన్ని కరోనా వైరస్ సంహార శక్తితో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి సత్తా కూడా ఉంది అన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. అంటే ఇలా ఏదైతే పాత మందులు వేరే వేరే రోగాలకి మందులు అనేవి ఉన్నాయో వాటిని కోవిడ్కి మెరుగైనటువంటి చికిత్స అందించటం కోసం వాడుతూ ఉన్నారు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి కణాలని దెబ్బతీయకుండా ఆ కణాల్లో చొరబడినటువంటి వైరస్ని మాత్రమే చంపగలిగేటటువంటి యాంటీవైరల్ మందుల్ని కనిపెట్టడం తేలిక కాదు. అయినా కూడా ఈ వైపుగా శాస్త్రజ్ఞులు పనిచేస్తూ ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత రక్షణ పరిశోధనా సంస్థ ఏ సంస్థతో కలిసి 2DG ఔషధాన్ని ఉత్పత్తి చేసింది? ఏ సంస్థతో కలిసి? డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్తో కలిసి ఈ 2DG అన్నటువంటి ఔషధాన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ సంక్షోభం ఏదైతే ఉందో దీనికి తోడు భారీగా పెరిగినటువంటి ఉక్కు మరియు సిమెంట్ ధరలు అన్నటువంటివి నిర్మాణ రంగానికి సంబంధించి దాన్ని ఇబ్బంది అనేది పెడుతూ ఉన్నాయి. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతి వస్తువు ధర కూడా గత 2 ఏళ్లలో 30 నుంచి 60% వరకు పెరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా సిమెంట్, ఉక్కు ధరలు 2020 తర్వాత దాదాపు 60% అధికమయ్యాయి. కోవిడ్ మొదటి దశ వ్యాప్తి తర్వాత అందరికీ ఇల్లు అన్నటువంటి పథకానికి సంబంధించి కేంద్రం ఆత్మనిర్భర్ ప్యాకేజీలో దీన్ని భాగంగా చేసింది. దీనికి సంబంధించి మొత్తం 1.72 లక్షల రూపాయలని కేటాయించడం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో చాలా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి పతనం కావటం, ఉపాధి అవకాశాలు పడిపోవటం, భారీగా నిరుద్యోగిత పెరిగిపోవటం, నిర్మాణ రంగ సామాగ్రి యొక్క ధరలు అనేవి పెరిగిపోవటం, దీంతో అందరికీ ఇల్లు అన్నటువంటి పథకం యొక్క లక్ష్యాల సాధన అన్నటువంటిది కుంటుపడింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు.
చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా భారత్ అన్నటువంటిది నిలుస్తుంది. 2019 నాటికి ప్రపంచ సిమెంట్ ఉత్పత్తిలో 8% మన దేశంలోనే జరుగుతోంది. ఇందులో 98% ప్రైవేట్ రంగంలో సాగుతూ ఉంటే 2% మాత్రమే ప్రభుత్వ రంగం నుంచి వస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 210 పెద్ద సిమెంట్ కర్మాగారాలు ఉన్నా కూడా 20 సంస్థలే 70% ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. ధరల పెరుగుదలకి పెద్ద సంస్థల యొక్క గుత్తాధిపత్యమే కారణం అన్నట్టుగా నిర్మాణదారులు చెప్తూ ఉన్నారు. కావాలనే ఉత్పత్తిని తగ్గించి కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉన్నారు. దాంతో ధరలని ఇష్టానుసారంగా పెంచుతూ ఉన్నారు. దానివల్ల ప్రాజెక్టుల వ్యయం అనేటటువంటిది పెరిగిపోతోంది అన్నట్టుగా చెప్తున్నారు. ఉక్కు సిమెంట్ ధరలు ఇష్టం వచ్చినట్టుగా వాటి యొక్క రేట్లు పెంచేయటం వల్ల పేద మధ్యతరగతి వాళ్ళకి సొంతింటి కళ అనేటటువంటిది జరగటం లేదు. ఉక్కు సిమెంట్ కంపెనీల నియంత్రణకి ఒక వ్యవస్థ అనేది అవసరం అన్నట్టుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచిస్తూ ఉన్నారు. ఈ మేరకి ఒక వ్యవస్థని తీసుకురావటానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి. నిర్మాణ రంగానికి, దాని ద్వారా మన యొక్క దేశ ఆర్థిక వ్యవస్థకి కూడా మన ఒక రూపం అనేది రావాలి అంటే పటిష్ట చర్యలు తీసుకోవాలి. అప్పుడే అందరికీ ఇల్లు అన్నటువంటి కళ ఏదైతే ఉందో అది సాకారం అవుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. PMAY అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2015వ సంవత్సరంలో మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటి పథకాన్ని ప్రారంభించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయినటువంటి వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంత ఇళ్లకు మళ్ళీ వెళ్ళిపోయారు. వీళ్ళు ఆదాయం కోల్పోవటం వల్ల సరైనటువంటి ఆహారం తీసుకోలేకపోయారు. ఫలితంగా పౌష్టికాహార లోపం అనేది రావటం వల్ల టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్ ముప్పు అన్నటువంటిది మరింత పెంచుతుంది అన్నట్టుగా ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అన్నటువంటిది తన యొక్క సంపాదకీయంలో తెలిపింది. కోవిడ్ కారణంగా క్షయ నివారణకి ప్రాధాన్యం తగ్గింది అన్నట్టుగా పేర్కొంది. అంటే క్షయకి సంబంధించి, టీబీకి సంబంధించి వ్యతిరేకంగా 12 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా చేస్తూ వస్తున్నటువంటి పోరాటాన్ని ఈ 12 నెలల కోవిడ్ పూర్తి కాలం దెబ్బతీసింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. టీబీని ఎప్పటికల్లా రూపుమాపాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఎప్పటికీ? 2025 నాటికి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి COVID-19కి సంబంధించి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన టీకా వ్యాక్సిన్కి 77.8% సమర్థత ఉంది అన్నట్టుగా 3వ దశ క్లినికల్ పరీక్షల విశ్లేషణలో నిర్ధారణ అయింది. ఈ టీకాని తీసుకుంటే ప్రాణాంతకమైనటువంటి కరోనా వైరస్ యొక్క డెల్టా వేరియంట్ నుంచి 65.2% రక్షణ ఉంటుంది అన్నట్టుగా తేలింది. అలాగే తీవ్రమైనటువంటి కోవిడ్ రాకుండా ఇది 93.4% మేర నిరోధిస్తుంది. వ్యాధి సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించినటువంటి అంటే అసిమ్టమాటిక్ COVID-19 వాళ్ళకి కూడా ఇది 63.6% మేర రక్షణను కల్పిస్తుంది అన్నట్టుగా వెల్లడైంది. 3వ దశ క్లినికల్ పరీక్షల యొక్క ఫలితాలని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ కోవాక్సిన్ని ఎవరు ఉత్పత్తి చేశారు? భారత్ బయోటెక్. ఇది హైదరాబాద్కి చెందినటువంటి సంస్థ. దీంట్లో ఇనాక్టివేటెడ్ వైరస్ని ఉపయోగించటం జరిగింది. అంటే క్రియారహితం చేసినటువంటి SARS-CoV-2 వైరస్ని ఇందులో యూజ్ చేసి దీన్ని ఉత్పత్తి చేశారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 3వ దశ క్లినికల్ పరీక్షల యొక్క తుది విశ్లేషణలో కోవాక్సిన్ టీకా సామర్థ్యం ఎంతని తేలింది? 77.8% సమర్థత ఉంది అన్నట్టుగా తేలింది. అయితే ఇది డెల్టా వేరియంట్కి సంబంధించి 65.2% రక్షణని ఇస్తుంది. అలాగే అసిమ్టమాటిక్ పర్సన్స్కి 63.6% ఇది రక్షణని కల్పిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్కి రఫేల్ యుద్ధ విమానాల సరఫరాకి సంబంధించి ఏదైతే ఒప్పందం జరిగిందో అందులో అవినీతి అనేది జరిగినట్లు వచ్చినటువంటి ఆరోపణల మీద ఫ్రాన్స్లో న్యాయ విచారణ అనేది మొదలైంది. దీనికి సంబంధించి గత నెల 14వ తేదీన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేది లాంఛనంగా ప్రారంభమైంది. నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ ఈ విచారణకి ఆదేశించింది. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లుగా ఏప్రిల్లోనే ఒక కథనాన్ని ప్రచురించటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలతో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది? ఎన్ని వేల కోట్లు? మొత్తం 59,000 కోట్ల రూపాయలు. వీటిని 2022 చివరి నాటికి మన దేశానికి తీసుకొస్తాము అన్నట్టుగా ఇటీవల చెప్పటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ఈయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. డెహ్రాడూన్లో జరిగినటువంటి బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఆయనని తమ యొక్క నూతన నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పర్యవేక్షణలో ఈ ఎన్నిక అనేది పూర్తయింది. సీఎంగా వైదొలిగినటువంటి తీరత్ సింగ్ ఆయన పేరుని ప్రతిపాదించారు. దీంతో 45 సంవత్సరాల ధామీ పుష్కర్ సింగ్ ధామీ ఈయన ఉత్తరాఖండ్కి అతి పిన్న వయసు సీఎంగా అవుతారు. అంతకుముందు సీఎంగా ఉన్నటువంటి త్రివేంద్ర సింగ్ రావత్ని అసమ్మతికి సంబంధించి బీజేపీ అధిష్టానం ఈ ఏడాది మార్చిలో మార్చింది. అదే నెల 10వ తేదీన తీరత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామీ ఈయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతల్ని చేపట్టబోతున్నారు? ఎవరు? పుష్కర్ సింగ్ ధామీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉత్తర గ్రీన్లాండ్లో ఉన్నటువంటి మంచు ప్రాంతం అనమాట. పర్యావరణ మార్పుల ప్రభావం అనేటటువంటిది ఇక్కడ ఎక్కువగా పడుతోంది. ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు అంతా కరిగిపోయినా కూడా ఇక్కడ పర్వాలేదు అన్నట్టుగా ధైర్యంగా నమ్మినటువంటి ఈ ప్రాంతం అంటే ఈ ఉత్తర గ్రీన్లాండ్లో ఉన్నటువంటి మంచు ప్రాంతం కూడా ఇప్పుడు పర్యావరణ ప్రభావానికి లోనవుతోంది. పర్యావరణ మార్పులు గనక ఇలాగే కొనసాగితే మంచుతో నిండి ఉండేటటువంటి ఆర్కిటిక్లో 2040వ సంవత్సరం నాటికి వేసవి మంచు అంతా కరిగిపోతుంది అన్నట్టుగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఇదంతా కరిగినా కూడా ఒకచోట మాత్రం పర్యావరణ మార్పులని తట్టుకొని నిలబడుతుంది. అక్కడి దాకా కూడా ఆ ప్రభావం ఉండకపోవచ్చు అన్నట్టుగా భావించారు. అదే ఈ ఉత్తర గ్రీన్లాండ్లో ఉన్నటువంటి చివరి మంచు ప్రాంతం. అయితే ఇక్కడ వేసవి సముద్ర మంచు అంటే సముద్ర ఉపరితలం గడ్డకట్టడం అన్నటువంటిది ఇక్కడ జీవజాలానికి చాలా అవసరం. వేసవిలో మిగిలినటువంటి చోట్ల మంచు కరిగిపోయినా కూడా అందులో జీవించే అంటే మంచులో జీవించే జంతుజాలాలు ఇక్కడికి చేరుకుంటాయి. మంచు ఎలుగుబంట్ల నుంచి సీల్స్ దాకా ఎన్నింటికో ఇది వేసవిలో ఆవాసంగా ఉంటుంది. ఇలాంటి కీలక ప్రాంతం మీద కూడా ఇప్పుడు పర్యావరణ ప్రభావం అనేది అంటే ఈ పర్యావరణ మార్పుల ప్రభావం అనేది పడుతోంది. అక్కడి వేసవి మంచు మందం అనేది కరిగిపోతోంది అన్నట్టుగా యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు తేల్చారు. గతంలో కంటే తక్కువ మందంలో మంచు అనేది ఇక్కడ కనిపిస్తోంది. 2018లో ఇక్కడ కనిపించినటువంటి తొలి సంకేతాలు ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యాయి. మిగిలినటువంటి ఆర్కిటిక్ లాగే ఇక్కడ కూడా మంచు కరుగుతోంది అన్నట్టుగా ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అల్బెడో అంటే ఏమిటి? అల్బెడో అన్నటువంటిది ఒక నాన్ డైమెన్షనల్ యూనిట్లెస్ క్వాంటిటీ అనమాట. దీని ద్వారా ఏంటి, ఏదైనా ఒక సర్ఫేస్ సోలార్ ఎనర్జీని ఎంతగా రిఫ్లెక్ట్ చేయగలదు అన్నటువంటి దాన్ని ఇండికేట్ చేసేటటువంటి దాన్ని మనం అల్బెడో అంటాము. అల్బెడో అన్నటువంటిది 0 to 1 వేరియంట్ అనేది ఉంటుంది. అంటే దాని యొక్క వాల్యూ అనేది ఇలా వేరీ అవుతూ ఉంటుంది. అల్బెడోని కామన్గా వైట్నెస్ అంటే ఒక సర్ఫేస్ యొక్క వైట్నెస్ని ఇది రెఫర్ చేస్తుంది. అంటే ఇక్కడ 0 అన్నటువంటిది బ్లాక్నెస్ని ఇక్కడ రెఫర్ చేస్తూ ఉంటే 1 అన్నటువంటిది వైట్నెస్కి సంబంధించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇక మీదట ఎకరా లేదంటే ఆ పైన విస్తీర్ణంలో నిర్మితమయ్యేటటువంటి బహుళ అంతస్తుల సముదాయాలకి సంబంధించి భూగర్భ పార్కింగ్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. మొదటి 5 అంతస్తుల వరకు పార్కింగ్ కోసం వాడుకోవాలి అన్నట్టుగా ఆదేశాల్ని జారీ చేయటం జరిగింది. దీన్నే పోడియం పార్కింగ్ అన్నట్టుగా పిలుస్తారు. ముంబై నగరంలో ఈ వ్యవస్థ ఇప్పటికే అమలులో ఉంది. ఒకవేళ 2 అంతస్తుల్లోనే గనక సరిపోతే ఆ మేరకే ఉపయోగించాలి అన్నట్టుగా ప్రభుత్వం చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి భవనం ఎత్తు 55 మీటర్ల లోపు ఉంటే పార్కింగ్ 5 అంతస్తుల్లో సరిపోకపోతే 2 బేస్మెంట్లకి అనుమతి ఇస్తాము అన్నట్టుగా పేర్కొనటం జరిగింది. ఈ నియమాలను గనక ఉల్లంఘించి భూగర్భ పార్కింగ్కి గనక వెళితే ఆ సంబంధిత భవన యజమాని మీద కఠిన చర్యలు తీసుకుంటాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బహుళ అంతస్తుల సముదాయాలకి సంబంధించి ఇటీవల పార్కింగ్ నిబంధనల్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్పేస్ ఎక్స్ సంస్థ, అమెరికాకి చెందినటువంటి అంతరిక్ష సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ అన్నటువంటిది తాజాగా ట్రాన్స్పోర్టర్ 2 అన్నటువంటి మిషన్లో భాగంగా ఒకేసారి 88 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపించింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ అన్నటువంటి అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం అనేది జరిగింది. వీటి ద్వారా మొత్తం 900 ఉపగ్రహాల్ని ఇది రోదస్లోకి పంపించినట్లయింది. అయితే ప్రస్తుత ప్రయోగంలో భూకక్షలోకి వెళ్ళినటువంటి ఉపగ్రహాల్లో
వాణిజ్య సంస్థలకు చెందినవి 85 ఉండగా ప్రభుత్వ స్టార్లింక్ ప్రాజెక్టు ఉపగ్రహాలు 3 చొప్పున ఉన్నాయి. ఇందులో క్యూబ్సాట్స్, మైక్రోసాట్స్, ఆర్బిటర్ ట్రాన్స్ఫర్ వెహికల్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఇంతకుముందు జనవరిలో ఈ ట్రాన్స్పోర్టర్ 1 మిషన్ ద్వారా మొత్తం 143 ఉపగ్రహాలని స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. ప్రస్తుతం ట్రాన్స్పోర్టర్ 2 కింద 88 ఉపగ్రహాల్ని ప్రయోగించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ట్రాన్స్పోర్టర్ 2 మిషన్లో భాగంగా 88 ఉపగ్రహాల్ని ఏ సంస్థ నింగిలోకి పంపించింది? ఏ సంస్థ? స్పేస్ ఎక్స్ అన్నటువంటి సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉగ్రవాద కార్యకలాపాలని అణచటంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి ఒక గుర్తింపు అనేది ఉంది. 2000వ సంవత్సరంలో ఈ విభాగం అనేది ఏర్పాటైంది. ఇది దేశంలోనే కొన్ని ఉగ్ర కుట్రల్ని బయటపెట్టింది, ముందస్తుగానే పసిగట్టింది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అయితే ఈ విభాగం యొక్క పనితీరు అనేది బాగుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇలాంటి విభాగాల్ని ఏర్పాటు చేయటం మీద ఆలోచించాలి అన్నట్టుగా కేంద్ర హోంశాఖకి 2017వ సంవత్సరంలోనే తెలంగాణ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది సిఫార్సు చేసింది. అయితే గతంలో దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు పాల్పడినటువంటి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హైదరాబాద్ శివార్లలో 2 వారాల పాటు అద్దె ఇంట్లో ఉన్నా కూడా నిఘా వర్గాలు పసిగట్టలేకపోతున్నాయి. అంటే ఈ సిఐఎల్ ఏదైతే కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఉందో ఇది ఉగ్ర కుట్రల్ని పసిగట్టడంలో అంత ప్రభావితం చూపించట్లేదు అన్నట్టుగా ఈ తాజా కుట్రతో వెల్లడైంది అన్నట్టుగా ఇక్కడ విమర్శలు అనేవి వస్తూ ఉన్నాయి. అయితే ఈ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల తర్వాత హైదరాబాద్లో పోలీసులు టెనెంట్స్ వాచ్ అన్నటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే అద్దెదారుల మీద నిఘా ఉంచటం. దీని ద్వారా ఏంటి, బయట ప్రాంతాల నుంచి వచ్చి అద్దెకు దిగేటటువంటి వాళ్ళ విషయంలో ఇళ్ల యజమానుల్ని అప్రమత్తం చేసేటటువంటి కార్యక్రమం ఈ టెనెంట్స్ వాచ్ అన్నటువంటిది. ఎవరైనా కొత్త వ్యక్తులు అద్దెకి వస్తే వెంటనే తమకి సమాచారం అందించాలి అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చారు. అయితే సమాచారం ఇవ్వకపోతే చర్యలకు కూడా వెనుకాడబోము అన్నట్టుగా హెచ్చరించటం జరిగింది. అయితే కానీ ఇక్కడ ఈ రీసెంట్గా జరిగినటువంటి ఈ చర్యతో అక్కడ ఏమీ జరగట్లేదు, ఊరికే చెప్పటం మాత్రమే ఉంది అన్నట్టుగా ఇక్కడ విమర్శలు అనేవి వస్తున్నాయి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, టెనెంట్స్ వాచ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఎవరు తీసుకొచ్చారు? టిఎస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఈ టెనెంట్స్ వాచ్ అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క జయంతిని పురస్కరించుకొని జూలై 8వ తేదీన రాష్ట్ర స్థాయిలో మొదలుకొని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల స్థాయి వరకు కూడా రైతు దినోత్సవాన్ని నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతుల యొక్క ఆదాయం పెంచడం లక్ష్యంగా రైతులకి సకల సౌకర్యాలు కల్పించాలి అన్నటువంటి ధ్యేయంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుతోంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా శాశ్వత భవనాలకి, అలాగే వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్కి సంబంధించి, అలాగే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్కి సంబంధించి, వెటర్నరీ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, అలాగే రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్స్కి సంబంధించి, టెలిమెడిసిన్ కాల్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల ద్వారా పశు సంవర్ధక, ఆక్వా రంగాలకు ఇన్పుట్స్ని అందించడం, అలాగే రైతు బజార్లు, పశు మత్స్య దర్శిని మ్యాగజైన్ ఆవిష్కరణ, వీటన్నింటికీ కూడా ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. అలాగే కొన్నింటికి శంకుస్థాపనలు కూడా చేస్తారు అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తోంది? ఎప్పుడు? జూలై 8వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కూడా ముత్యాలకి డిమాండ్ అనేది పెరిగింది. దాంతో ముత్యాల సాగుకి సంబంధించి ఎక్కువ మంది దాని వైపుగా అడుగులేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వస్తూ ఉండటంతో రైతులు ముత్యాల పంట వైపుగా మొగ్గు చూపుతున్నారు. సహజ సిద్ధంగా ఎలా అయితే ముత్యాలు తయారవుతాయో అలాగే చెరువులు, కుంటల్లో కూడా ముత్యాలని సాగు చేస్తున్నారు. ముత్యాలకి సంబంధించి మొత్తం 3 రకాలు ఉన్నాయి. అవి ఒకటొచ్చేసి కృత్రిమంగా తయారు చేసేవి, రెండొచ్చేసి నదులు అలాగే సరస్సుల్లోని ఆల్చిప్పల్లో సహజంగా పెరిగేటటువంటి ముత్యాలు, మూడవది వచ్చేసి కృత్రిమంగా పెంచేవి అన్నమాట.
సాగైనటువంటి ముత్యాలకి విదేశాల్లో మంచి గిరాకీ అనేది ఉంది. ముత్యాల సాగుకి సంబంధించి ఒక్కొక్క ఆల్చిప్ప ధర 15 నుంచి 25 రూపాయల వరకు ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముత్యం అనేది లభిస్తుంది. అంటే దీనికి సంబంధించి నదులు, సరస్సుల నుంచి సేకరించినటువంటి ఆల్చిప్పల లోపలికి గుండ్రటి న్యూక్లియస్ని చొప్పిస్తారు. అది కొంచెం నైపుణ్యం అవసరమయ్యేటటువంటి పని అనమాట. అలా చొప్పించినటువంటి న్యూక్లియస్ చుట్టూ కాల్షియం పొరలు అనేవి పేరుకుంటూ ఉంటాయి. అంటే ఈ క్రమంలోనే చక్కగా ఒక ముత్యం అనేది రూపుదాల్చుకుంటుంది. అలా వాటి నుంచి ముత్యాలను సేకరించిన తర్వాత మిగిలేటటువంటి ఆల్చిప్పలతో వివిధ రకాల కళాకృతులను తయారు చేస్తూ ఉంటారు. ఆల్చిప్పలు లేదా ఆయిస్టర్స్ నుంచి తయారైనటువంటి ముత్యం ఒక్కొక్క దాని ధర మార్కెట్లో 300 నుంచి 1500 రూపాయల వరకు పలుకుతుంది. అయితే ఈ ముత్యాల సాగుకు శిక్షణ అనేది అవసరం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఈ ముత్యాల సాగులో శిక్షణని ఇస్తూ ఉంది. ఎవరైనా కూడా అక్కడ 15 రోజుల శిక్షణ తర్వాత ముత్యాల సాగుని ప్రారంభించవచ్చు. చేపలు, ఆల్చిప్పలు, రొయ్యల సాగులో అనుభవం ఉన్నటువంటి రైతులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ శాస్త్రవేత్తలకు శిక్షణలో ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఎక్కడ ఉంది? ఒడిషా రాజధాని అయినటువంటి భువనేశ్వర్లో ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అన్నటువంటి సంస్థ అనేది ఉంది. ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎండలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అమెరికా, కెనడా దేశాలైతే కొద్ది రోజులుగా వడగాలులతో అతలాకుతలమవుతున్నాయి. బ్రిటన్తో సహా చాలా యూరోపియన్ దేశాలు కూడా ఎండల వల్ల ఎక్కువ ప్రభావితం అవుతూ ఉన్నాయి. మన దేశంలో అయితే ఢిల్లీ, హర్యానా వీటితో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. అయితే దీనంతటికీ కారణం ఏంటి అంటే హీట్ డోమ్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఈ హీట్ డోమ్లు అనేవి ఏంటి, ఎందుకు ఇంతగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అనేది ఎలా ఉంది, భవిష్యత్ అంచనాలేంటి అన్నటువంటి వివరాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి అసలు హీట్ డోమ్ అంటే ఏంటి, ఇక్కడ క్వశ్చన్ కూడా అదే చూడండి. హీట్ డోమ్ అంటే ఏమిటి వివరించండి. హీట్ డోమ్ అంటే ఏమిటి, ఏదైనా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణ పీడనం అనేది ఎక్కువగా ఉంది అనుకోండి. అలాంటప్పుడు ఆ వేడి ఎటువైపుకు విస్తరించలేక అక్కడే ఎక్కువగా కేంద్రీకృతం అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఎండ అనేది కొనసాగుతూ ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా పెరిగిపోతాయి. అంటే ఆ హీట్ అనేది అటు ఇటు వెళ్ళలేకపోయి ఒకే ప్రదేశంలో ఎక్కువగా ఉండటాన్ని హీట్ డోమ్ అనేసి పిలుస్తాము. అంటే వాతావరణంలో వచ్చేటటువంటి ఆకస్మిక మార్పుల వల్ల ఇలా హీట్ డోమ్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో కొద్ది రోజుల నుంచి 2-3 వారాల వరకు కూడా ఈ హీట్ డోమ్లు కొనసాగుతాయి. అయితే వాతావరణంలో కొద్ది కిలోమీటర్ల ఎత్తున అంటే స్ట్రాటోస్ఫియర్కి సంబంధించి భూమి చుట్టి తిరిగేటటువంటి గాలి ప్రవాహాలు ఏవైతే ఉంటాయో అవి భూమి మీద ఉష్ణోగ్రతలు, ఆయా ప్రాంతాల్లో వేర్వేరు పీడనాలు, వీటన్నింటినీ ఈ పవనాలు అన్నటువంటివి అంటే ఈ గాలి పవనాలు అన్నటువంటిది సమం చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఈ గాలి పవనాలు ఏదైనా ఒక ప్రాంతంలో ఆగిపోతాయి. అలా ఆగిపోయినటువంటి చోట భూమి యొక్క ఉపరితలానికి పైన వాతావరణ పీడనం అనేది పెరిగిపోతుంది. కింద ఉన్నటువంటి గాలి మీద ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రతలు అక్కడే నమోదవటం వల్ల ఆ గాలి అటు ఇటు వెళ్ళకపోవటం వల్ల అక్కడ హీట్ డోమ్ అన్నటువంటిది ఏర్పడుతుంది. వాతావరణం ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ మేఘాలు కూడా ఏర్పడవు. దాని ఫలితంగా సూర్యరశ్మి అనేది నేరుగా పడి హీట్ డోమ్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతూ ఉంటాయి. అయితే భారతదేశంలో మరొక 20 ఏళ్లలో ఎండల తీవ్రత అనేది భారీగా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలతో తోడు వడగాల్పులు అనేవి పెరుగుతాయి అన్నట్టుగా ఎకనమిస్ట్ అన్నటువంటి మ్యాగజైన్ వెల్లడించింది. నార్మల్గా మన దేశంలో అయితే మార్చి నుంచి జూన్ వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు అనేవి నమోదవుతాయి. కొన్ని సందర్భాల్లో జూలైలో కూడా కొనసాగుతాయి. ఢిల్లీ, ఇతర ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే అమెరికాలో ఉన్నటువంటి వాషింగ్టన్, ఒరిగాన్ రాష్ట్రాలు, కెనడాలో ఉన్నటువంటి బ్రిటిష్ కొలంబియా ప్రాంతం ఇవన్నీ కూడా కొద్ది రోజులుగా ఈ హీట్ డోమ్ అన్నటువంటి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాయి అన్నటువంటిది ఈ ఆర్టికల్. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 2వ తేదీన. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి లోక్వాణి ప్రాజెక్ట్ని అమలు చేస్తున్న రాష్ట్రం ఏది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.